భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో పెంచినటువంటి గ్యాస్ సిలిండర్ల ధరలు, వాణిజ్య సిలిండర్ల ధరలు తగ్గించాలని చెప్పేసి కోరుతూ, అలాగే బ్లాక్ మార్కెటింగ్ కాకుండా మేము ఏదైతే ఆన్లైన్ లో బుక్ చేస్తామో బుక్ చేసిన దానికే సిలిండర్ రావాలని చెప్పి కోరుతూ ఈ రోజు మన ఆర్టీసీ దగ్గర ఉన్నటువంటి ఇందిరమ్మ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మిత్రులారా, మన బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు మేము వస్తే 100 రోజుల్లో మేము అధిక ధరలను నియంత్రిస్తాము, 1 కోటి మందికి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాము, ఏదైతే నల్ల డబ్బు ఉందో విదేశాల్లో వాటిని అన్నింటినీ తీసుకుని వచ్చి తలా 15 లక్షలు ఇస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పింది. ఈ రోజు కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. ఎక్కినప్పటి నుంచి అనేక మార్లు పెట్రోల్, గ్యాస్ ధరలు, మన గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి పేద ప్రజల మీద భారాలు వేసేటటువంటి పని చేస్తుంది. ఈ రోజు అయితే అక్కడెక్కడో ఇజ్రాయిల్, ఇరాక్ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని సాకుగా చూపించి ఈ రోజు మా గ్యాస్ సిలిండర్ ధరని 60 రూపాయలు పెంచింది. అట్లాగే హోటళ్లలో వినియోగించేటటువంటి వాణిజ్య సిలిండర్ మీద 105 రూపాయలు భారాన్ని మోపింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు చెప్తున్నారు, ఉద్యోగాలు లేకపోయినా కూడాను పకోడీలు అమ్ముకొని చేసేటటువంటి పని కూడా నాకు ఉద్యోగమేను, మీరు కుటుంబాన్ని జరుపుకోవాలంటే ఆ పని చేయండి అని అంటున్నారు. కానీ ఇప్పుడు పెరిగినటువంటి సిలిండర్ ధరతో ఈ రోజు పకోడీలు కూడా అమ్ముకోలేకపోతున్నారు. రోడ్డు పక్కన ఉన్నటువంటి టిఫిన్ అంగళ్ళన్నీ కూడాను ఈ రోజు మూసేసుకునేటటువంటి పరిస్థితికి వచ్చేసినాయి. వాళ్ళు బతుకు జీవనం ఏంటని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి మోడీ గారు అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని పెంచినటువంటి గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలని మేము కోరుతున్నాము. అలాగే సరఫరా కూడాను ఆన్లైన్ బుకింగ్ అయినటువంటి వాటికి ధర తీసుకొని సిలిండర్ ఇవ్వాలని చెప్పి కూడాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.